హాయ్, ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవబోతుంది. దానికి గాను వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలంతా కూడా గొడవ చేస్తున్నప్పటికీ, ధర్నా చేస్తున్నప్పటికీ కూడా బడ్జెట్ సెషన్ స్టార్ట్ చేసింది ఏపీ అసెంబ్లీలో ఈ రోజు. సో అసలు ఎందుకు గొడవ జరుగుతుంది? లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ స్టేటస్ కావాలి మాకు అని వైఎస్ఆర్సీపీ గొడవ చేస్తుంది అనమాట. ఎందుకంత ప్రాముఖ్యత లీడర్ ఆఫ్ అపోజిషన్ కి? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్నప్పుడు మాత్రమే గవర్నమెంట్ ని కౌంటర్ బ్యాలెన్స్ చేసే ఒక పవర్ అనేది ఉంటుంది అనమాట. దీని గురించి ప్రత్యేకంగా కాన్స్టిట్యూషన్ లో లేదు కానీ పార్లమెంటరీ స్టాట్యూట్స్ లో మాత్రం రాయబడి ఉంది దీని గురించి, లీడర్ ఆఫ్ అపోజిషన్ గురించి. జనరల్ గా లీడర్ ఆఫ్ అపోజిషన్ అంటే అపోజిషన్ పార్టీ యొక్క మెంబర్ ఉంటారు, ఆయన అసెంబ్లీలో మెంబర్ అయి కూడా అయి ఉండాలన్నమాట. తర్వాత ఈ బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీకి ఎవరైతే లీడర్ అవుతారో వాళ్ళు మాత్రమే లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ లో ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ కి లీడర్ ఆఫ్ అపోజిషన్ 10% సీట్స్ కూడా గెలుచుకోలేదు కాబట్టి మేము ఇవ్వలేమని చెప్పేసి స్పీకర్ అలాగే అసెంబ్లీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అనమాట. బట్ అయినప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఢిల్లీని ఎగ్జాంపుల్ గా చూపించి 2015 లో ఏఏపీ 67 సీట్లు గెలుచుకుంది, అలాగే బీజేపీ వచ్చి ఓన్లీ 3 సీట్లు మాత్రమే గెలుచుకున్నప్పటికీ కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ ఏదైతే ఉందో దానికి లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ ఇచ్చేయాలి అనే ఒక ఎగ్జాంపుల్ ని ఢిల్లీ నుంచి తీసుకుని ఇప్పుడు మాకు కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ స్టేటస్ కావాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలందరూ కూడా అడగడం జరుగుతుంది అనమాట. సో ఈ లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ గవర్నమెంట్ ని అకౌంటబుల్ చేయడానికి, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయడానికి, గవర్నమెంట్ చేస్తున్న ప్రతి పాలసీని ప్రతి స్కీమ్ ని క్వశ్చన్ చేసి దాన్ని మళ్ళీ కౌంటర్ బ్యాలెన్స్ లా చేసే విధంగా ఉండేలాగా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ అపోజిషన్ పార్టీ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. థ్యాంక్ యూ.